హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు విషయం ఏంటంటే, నేను ఒక జ్యూసర్ మిషన్ తీసుకుందామని చెప్పి ఒక ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాను అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి కాజాబాయ్ వచ్చేసి నాతో పాటు కాజాబాయ్ వచ్చాడనమాట. తను ఒక మొబైల్ కావాలని చెప్పి అన్నాడు. సరే మామ, నువ్వు చూస్తుండు, నీకు ఏదైనా నచ్చితే తీసుకుందు కానీ చెప్పి నేను చెప్పాను. తను చూస్తూ ఉన్నాడు. అయితే తను మొబైల్ చూస్తున్నాడు అని చెప్పి నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ టీవీలు చూశారు కదా, ఓ మై గాడ్, ఇక్కడ ఎంత పెద్ద టీవీలు ఉన్నాయంటే 55, 65, 70 చాలా పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయండి. ఇక్కడైతే టీవీలు ఒక్కటే కాదండి, ఇక్కడ చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్స్ ఇవన్నీ. ఇది వాషింగ్ మిషన్స్ కానీ చాలానే ఉన్నాయి. చాలా మోడల్స్ చాలా బాగా అనిపించింది, తీసుకోవాలనిపించింది. కానీ ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు. అయితే పై ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. నేను అడిగి ఏమైనా జ్యూసర్ ఉందా లేదని చూద్దామని. పైకి వెళ్తే పైన కూడా లేదనమాట. అది నేను ఇక్కడే ఫ్రిడ్జ్ తీసుకున్నాను అనమాట, వీళ్ళ దగ్గరే. సో వీళ్ళ దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ వీళ్ళ దగ్గర కూడా లేదనమాట. పైన ఈ వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సర్లే, మోడల్స్ బాగున్నాయి కదా అని చెప్పి వీడియో తీసుకుంటూ కిందికి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, కానీ ఇక్కడ కూడా దొరకలేదు. సో ఇంకా ఎలా చేద్దామా అంటే, సర్లే ఇంకేముంది, ఇంటికి వెళ్ళిపోదాంపా అని చెప్పి మన స్టెప్స్ దిగుతూ వచ్చేసా మాట్లాడుకుంటూ వస్తున్నాము. అయితే కాజమామ అంటున్నాడు, ఈ షోరూంలో కాకుంటే వేరే షోరూంలో అయినా సరే దొరుకుతుండొచ్చు, వెళ్దామా అని చెప్పి అనుకున్నాము. అయితే నేనేం చేశానంటే, ముందుగానే 2 షోరూంలకు వెళ్ళామన్నమాట. కానీ నేను అక్కడ వీడియో తీసుకోలేదు, ఎందుకంటే నాకు అంత గుర్తుకు రాలేదు. నేను అనుకున్న జ్యూసర్ ఇంకా లేదు, ఎక్కడ ఎలా తీసుకోవాలి, ముందు ఉంటుందని ఆలోచన చేశాను, కానీ దొరకలేదు. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏం దొరకలేదంటే, ఇది దొరికింది కదా పద అని చెప్పి కాజమామ చూపిస్తున్నాడు. దానికి మేము నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళే రూట్లోనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉందన్నమాట. బజాజ్ ఎలక్ట్రానిక్స్ మీకు చూపిస్తా చూడండి. దీంట్లో గిడంగా వెళ్ళామన్నమాట. ఈ షోరూమ్ దీంట్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, కానీ అసలు దొరకలేదు. వేస్ట్ అనిపించింది మాకు. బండి తీసుకొని తిరిగి మాకైతే వేస్ట్ అనిపించింది. ఈ విశాల్ మార్ట్ కనిపిస్తుంది కదండి, దీంట్లో కూడా వెళ్ళామన్నమాట. కానీ దీంట్లో కూడా దొరకలేదన్నమాట. దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ దొరకలేదు. అయితే చూసుకుంటూ వచ్చేటప్పుడు కాజాబాయ్ అన్నాడనమాట, ఇక్కడ ఒక ప్లేస్ చూపించాడనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మా నాన్నగారు వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మా నాన్నగారు మా తాతగారు ఏదో చెప్పాడు, ఇక్కడ నుంచి అక్కడ వరకు మాదే ఉండే, ఒకప్పుడు 50,000కి ఇది అమ్మేశాడని చెప్పి అన్నాడు. ఇది నాకు తెలియదు. ఇక్కడ నేను చూపిస్తుంది ఫ్రూట్స్ మార్కెట్ అనమాట. ఇక్కడ నేను ఫ్రూట్స్ తీసుకునేవాడిని అనమాట. బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్స్ మార్కెట్. ఎప్పుడన్నా నాకు కావాల్సింది అనిపిస్తే ఇక్కడికి వచ్చేసి మరీ తీసుకునేవాడిని అనమాట. ఇక్కడ ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, సర్లే తీసుకుంటే తక్కువ రేట్లో ఇస్తారని చెప్పి ఫ్రూట్స్ తీసుకునే ప్లేస్ మీకు చూపించాను అనమాట ఈ వీడియోలో. అక్కడ నుంచి వస్తున్న మార్గం మధ్యలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అప్పుడప్పుడు నేను టిఫిన్ తింటాను అనమాట. అదే అనమాట. ఫైనల్గా అంటే ఇంకేం చేయాలని చెప్పి ఇంటి రోడ్డు పట్టేసుకొని ఇంటికి బయలుదేరిపోయాను. ఈ మార్గం మధ్యలో వచ్చి ఇప్పుడు